శ్రీ గురుభ్యో నమః. భగవాన్ రమణ మహర్షి గారు పలికిన అమృతవాహిని సంపద. లక్ష్మి అంటే కళ్యాణ గుణాలను కలిగి ఉండడము, కుటుంబం ఐకమత్యంగా ఉండడం కూడా లక్ష్మితో సమానమే. ధనవంతుడు ఎవడు ధనవంతుడు కాదు. అతనికి ఉన్న ధనాన్ని ఇతరుల కష్టసుఖాలకు నిష్కామంగా ఖర్చు పెట్టిన వాడే నిజమైన ధనవంతుడు. డబ్బు బాగా ఉన్న సాధకునకు దాన్ని ఎలా దాచాలి, ఎలాంటి చోట పెడితే సురక్షితంగా ఎక్కువ వడ్డీ వస్తుంది అనే ఆలోచనతో భక్తి మీద దృష్టి పెట్టలేరు. డబ్బు మాయ. మనం పెట్టిన సొమ్ము గలవాడు దివాళా తీస్తే మనకు మానసిక శోభ వచ్చేస్తుంది. సాధకులకు సాధువులతో సహవాసం మంచిది. డబ్బు లేకపోతే దుఃఖము, డబ్బు ఉంటే గర్వము, దానము లేదు. సాధకునకు అది లక్షణం కాదు. బైబిల్లో ఒక మాట ఉంది, ఒకేసారి నీవు దేవుణ్ణి ధనాన్ని ఆరాధించలేవు. డబ్బు ఉంది కదా అని అవసరాల కోసం ఖర్చు పెట్టేస్తే డబ్బున్న వాడిలో కనిపిస్తూ పేదవాడు అయిపోతావు అన్నాడు మిల్టన్. డబ్బు ఉండడం వల్ల నష్టం లేదు, ఆ డబ్బు భోగానికి ఉపయోగిస్తే పాడైపోతావు అన్నారు. రేపు డబ్బు వస్తుందంటే ఈరోజు అప్పు చేసేవారు ఉన్నారు, చివరకు అప్పులే మిగులుతాయి. ఒక అమెరికా కోటీశ్వరంతో ఒక విలేకరి ఇలా అన్నాడట, మీ ఆదాయంలో 50% ఖర్చు పెట్టేస్తున్నారు, మిగిల్చుకోవచ్చు కదా. అంటే డబ్బు అంటే నాకు ఇష్టం లేక కాదు, నా శాంతి కోసము, నా ఆనందం కోసము నేను ఖర్చు పెట్టుకుంటున్నాను అన్నాడు. దానం అంటే పంచుకోవడం. ఈ సృష్టిలో ఎంతో సంపద ఉంది. నీకు భగవంతుడి కేటాయించిన సంపదను ఎవ్వరూ ఆపరు. ప్రారబ్ధంలో లేనిది నీవు కోరినా రాదు. మనకు ఏ అలవాట్లు లేకపోతే పర్సులో డబ్బు, ఇంటిలో డబ్బు ఎల్లప్పుడూ ఉంటాయి. మధ్యలో సిరి వస్తే నరం మీద కురుపు వేసినంత సలుపుగా ఉంటుంది. ఆ సంపద మనతో గంతులు వేయిస్తూ ఉంటుంది. దాన్ని గ్రహించుకోలేకపోతుంటే నీవు గంతులు వేస్తూనే ఉంటావు. అన్ని సౌకర్యాలు, సంపదలు ఉండవచ్చు కానీ అణిగి ఉండాలి. వేదానికి మూలము జ్ఞానము, లోకానికి మూలం ధనము. సాధన చేసేవాడికి పాపం పోతుంది. జపతపాల వలన బుద్ధిలోని దోషాలు పోతాయి. శాశ్వత శాంతికి వారసుడు అవుతావు. ఇది జ్ఞాన వైభవము. డబ్బున్న వాడికి వీపు మీద కురుపు వేస్తే క్షణాల్లో ఊరంతా తెలిసిపోతుంది. డబ్బు లేని వాడికి క్యాన్సర్ వచ్చినా ఎవరికి తెలియదు. అది డబ్బు చేసే పని. అర్ధకామాలు విచ్చలవిడిగా ఉండకూడదు. ధర్మవిరుద్ధంగా సంపాదించాలనే బుద్ధి కలగకూడదు. అర్ధబలము, అంగబలము, అధికార బలం ఉన్న ఇతరులను పీడించకూడదు. పరమహంస గారు జీవునికి 2 బలమైన వాసనలు ఉంటాయి, 1 ధనకాంక్ష, 2 ఇల్లు, భార్యల అనుబంధము అన్నారు. మీరు ఆర్థికంగా పాడైపోతే బంధువులు ఎవ్వరూ మీ దగ్గరికి రారు. మన డబ్బు మనకు అహంకారాన్ని తెచ్చిపెడుతూ ఉంటే అలా అహంకారాన్ని పెంచే డబ్బు లేకపోవడమే మంచిది కదా. మన అస్తిత్వాన్ని దేహానికే పరిమితం చేసుకున్నాము. అందులోంచి బయటకు రావడమే నిజమైన ఐశ్వర్యము. డబ్బు సంపాదించినప్పుడే అది ఎప్పుడు పోవాలో నిర్ణయించబడి ఉంటుంది. అది మనకి తెలియదు. మనిషి పుట్టాడంటే చనిపోయాడని అర్థము. ఏదైనా వచ్చిందంటే అది పోతుంది అని అర్థం. దేహ ప్రారంధాన్ని బట్టి డబ్బు వస్తుంది, తెలివితేటను బట్టి రాదు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. అయితే ఆ డబ్బు నిజం కాదని తెలుసుకోవాలి. డబ్బు సంపాదించడము మహావ్యసనము. కొందరు చనిపోయే వరకు అలాగే ఉంటారు. యేసు మొత్తం దేశంలో ఉన్న సంపదనంతా నల్లుకొని సంపాదించావు అనుకో. నీవు ఎవరువో నీకు తెలియనప్పుడు నీవు అనుభవించే నష్టం నీవు చనిపోయిన తర్వాత తెలుస్తుంది. బయట ఏదో ఉంది అని నొల్లుతున్నావు, చివరికి ఏమీ లేదని గుల్ల అయిపోయానని నీకు తెలుస్తుంది అన్నారు. అహంకారము దాని సంతృప్తి కోసం ఎక్కువ సంపాదించాలని కోరుకుంటుంది. ఒక ఆంగ్ల సామెత, ముందు సంపాదించిన దాన్ని ప్రజలకు ఎలా సద్వినియోగం చేయాలో తెలుసుకొని తర్వాత సంపాదించడం మొదలుపెట్టు అన్నది. మీరు పని చేసుకుంటూ 4 రూపాయలు సంపాదించుకోండి. సంపాదనే ముఖ్యమని సంపాదన మొదలు పెడితే మీరు పాపం చేయకుండా ఉండలేరు. ఐశ్వర్యం అంటే ఒక ధనమే కాదు, శాంతి, ధైర్యము, క్షమ, దక్షత, విద్య, అర్హత, యోగ్యత ఇవన్నీ ఐశ్వర్యంలో భాగాలే. ఇవన్నీ గుప్తధనాలు. ఇవి జీవుణ్ణి పవిత్రం చేస్తాయి. డబ్బు పెట్టి ఖరీదైన మంచం, భోగాలు కొనుక్కోవచ్చునేమో కానీ నిద్రను, మోక్షాన్ని కొనలేవు కదా. ధనము, చదువు ఉన్నా తెలివితేటలు లేకపోతే సుఖంగా ఉండలేము. సంపద ఉంటే యోగానికి ఉపయోగించుకోండి, భోగాలకు ఉపయోగించుకోకండి. మీరు ధర్మంగా ఉంటే మిమ్మల్ని అర్థం వరిస్తుంది, మీరు అధర్మంగా ఉంటే అనర్థం మిమ్మల్ని వరిస్తుంది. ఇవి గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా ఎక్కువగా తీసుకుంటావు. సంస్థ మీద అజమాయిషీ చేసే నేర్పు నీకు లేకపోతే నీ సంస్థని బాధ్యత లేని అవినీతి పరులు దివాలా తీయిస్తారు. అది కూడా దోషమే. గుర్తింపులు, కీర్తి కోరుకున్న వారు ఎంత ధనం ఉన్నా
లోపల పేదవారే. అవి త్రాగుబోతు లక్షణాలు. ఆత్మానందం మాత్రమే కోరుకోవాలి. పరుల ధనంపై ఆధారపడితే బానిసత్వం వస్తుంది. సత్రంలో ఊరికే భోజనం పెడుతున్నారంటే అది ఎప్పుడు మూసేస్తారో తెలియదు. విపరీతంగా ధనవంతుడు అవ్వాలంటే ఎంతో కొంత పాపం చేయాల్సి వస్తుంది. పెడితే పుడుతుంది నానుడి. ఉసిరికాయను సాగ్గా తీసుకొని కనకవర్షం కురిపించారు శంకరాచార్యుల వారు. దాన్నే కనకదార స్తోత్రం అంటారు. వారు 20 తరాల వారైన ఆ సంపద అలాగే ఉంది. అది ఆచార్యుల వారి వైభవము. ధనవంతులను, చదువుకున్న వాళ్ళను పరమహంస గారు ఎప్పుడూ గౌరవించలేదు. కారణం వాళ్ళ స్వార్థం ఉంటుంది. ఉప్పు నీరు ఎంత త్రాగినా సంతృప్తి ఉండదు. డబ్బు సంపాదన పరులలో సంతృప్తి ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సాధన శాంతంగా సాగుతుంది. డబ్బు ఎప్పుడు సంపాదించాలో అప్పుడే దాన్ని పూర్తిగా ఖర్చు పెట్టేవాడిని కూడా భగవంతుడే నిర్ణయిస్తాడు.